హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాంచ్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి మనం టిక్ టాక్స్ మీద ఫ్లవర్ డిజైన్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఒకదాన్ని తీసేసుకుని దానిపైన గ్లూ అనేది రౌండ్ షేప్లో అనేది అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా రౌండ్ షేప్లో ఫ్లవర్ అయితే ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో అయితే గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. దాని చుట్టూ హాఫ్ మూన్ కుందన్స్ అనేవి ఒక్కొక్కటిగా రౌండ్గా స్టిక్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఫ్లవర్ రౌండ్ షేప్లో అనుకున్నాం కాబట్టి రౌండ్ షేప్లో అనేది స్టిక్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ మూన్ షేప్ కుందన్స్ 5 అయితే స్టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా రౌండ్ కొంచెం మీడియం సైజులో అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్లవర్స్ని. అందుకే నేను 5 హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా అనేది స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 5 స్టిక్ చేసేసాను. కొంచెం చూడండి, రౌండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్. పైన వీడియోలో నేను కూడా కొంచెం అడ్జస్ట్ చేశాను. చూడండి, రౌండ్గా వచ్చేసిన తర్వాత వచ్చేసింది 3 mm గ్రీన్ కలర్ తిలకం షేప్ కుందన్స్ అయితే తీసుకుని హాఫ్ మూన్ షేప్ పైన రౌండ్గా స్టిక్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. లోపల కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకుని దానిపైన హాఫ్ మూన్ పైన కొంచెం ఒకటి పక్కకు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వస్తే ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నా ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోవచ్చింది. మధ్యలో 3 mm రౌండ్ బీట్ అనేది ఒకటి స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నా ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను వీడియోలో. దానిని డ్రై అయిన తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కటింగ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. కటింగ్ చేసుకున్న తర్వాత మనం కావాల్సిన టిక్ టాకుల సైజుని బట్టి టిక్ టాక్స్ అనేది తీసేసుకుని ఆ టిక్ టాక్ మీద B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగా అనేది అప్లై చేసుకోవాలి. ఫ్లవర్ అనేది కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉండటానికి స్టిక్ కూడా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ని వీడియోలో అయితే నేను స్టిక్ చేసేసుకున్నాను. చూడండి, నా టిక్ టాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్.